ఓకే ఓకే. సుమారు నేను 1965 నుంచి 1986 వరకు శ్రీకృష్ణ రాయబారం, రామాంజనేయుద్ధం ఎక్కువగా ఆడటం జరిగింది. రీత్యా సమయం దొరక్క ఈ పౌరాణిక నాటక రంగం అభివృద్ధి చెందుతున్న సమయంలో నిష్క్రమించడం జరిగిందండి. అంచేత నన్ను చాలామంది గుర్తించరు. ఏదేమైనప్పటికీ రాజబాబు గారు నాకు ఫోన్ చేసి, అయ్యా మీకు సన్మానం అన్నారు. ఆయన నాకు సన్మానం ఏంటంటే, నేను మరుగుబంటి ఆర్టిస్ట్ని, నేను ఏం సేవ చేశాను, నాకు మీరు సన్మానం చేస్తారు, దయచేసి నన్ను మీరు తప్పించండి అని కోరడం జరిగింది. ఆయన తప్పదని చెప్పి ఆయన చెప్పిన మీద నేను రావడం జరిగిందండి. ఏదో సన్మానం చేశారు, చాలా సంతోషం. ఈ సర్వేశ్వర నాట్యం అండి అది ఇంకా అనేక కార్యక్రమాలు ఇలాగే చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని కోరుతూ ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. మీకు అందరూ సహకార సంపదలు కూడా ఉంటాయి. ఆ వెంకటేశ్వర స్వామి మీకు చాలా సాయం చేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పిబి ప్రసాద్ గారి స్పందన. పెద్దలందరికీ, ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నేను మా డాడీతో కానీ, రాజుగారితో కానీ, మా గోపాలకృష్ణతో కానీ వీళ్ళందరితో పోల్చుకుంటే చాలా చిన్న నటుడిని. ఎక్కడో పోస్ట్ ఆఫీసులో పని చేసుకుంటూ ఏదో జీపీఎఫ్ డ్రా చేసుకుని ఒక నాటకం తయారు చేసుకుని ఆ నాటకాన్ని పరిషత్తులకు తిప్పుకునేవాడిని. అలా పరిషత్తుల్లో చేసుకుంటూ మా సమాజానికి కావాల్సిన నాటకాలు రాసుకుంటూ మా సమాజానికి అనుకూలంగా నాటకాలు చేసుకుంటూ నంది అవార్డ్స్కి వెళ్ళడం రావడం ఇదంతా యాదృచ్ఛికం. నాటకం మంచి నాటకం చేయాలనే తపన, వైవిధ్యం ఉన్న నాటకం చేయాలనే తపన, మనకు వస్తున్న కాంటెంపరీ సబ్జెక్ట్స్తో నాటకం తయారు చేసుకోవాలనే తపనే తప్ప ఈ సన్మానాలు ఇవన్నీ మీరు ఏనాడూ ఆశించలేదు. తొలిసారిగా మా నాటకానికి ముందో నాటకానికి తర్వాతో పిలిచేది ఒక దండ వేయటం ఇది మామూలే. తొలిసారిగా మావాడు స్వయంగా పిలిచి ఏదో సన్మానం అంటూ చేస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అది గురువుగారు నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా జరగటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఇప్పుడు ఆయన పాదాభివందనం చేసుకునే వాళ్ళమే కానీ ఆయనతో సన్మానాలు అందుకోవాలని మేము ఏనాడు కోరుకోలేదు. అది మా అదృష్టం నిజంగా. గోపాలకృష్ణ చెప్పినట్లు ఇప్పుడు నేను ఆయనకు విలన వేయిస్తున్నానంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకమే, లేకపోతే పద్య నాటకంలో నేను అడుగు పెట్టడం ఏంటి, అంత భయపడేవాడిని నేను. కానీ తను నాకు వెన్నుదట్టి తన నాటకంలో క్యారెక్టర్ ఇచ్చి వేయిస్తున్నాడు. అంతా దేవుడు నాకు అనుగ్రహించిన కృపగా భావిస్తున్నాను. ప్లస్ వెనుక నటినట్లు ఎదురు చూస్తున్నప్పుడు ఇంకా మేము ఇలా మాట్లాడుతూ కూర్చుంటే బాగాదు. ఎందుకంటే మేము ఆ బాధ అనుభవించిన